సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సులు. ముఖ్యంగా సీక్రెట్ హిస్టరీ టీవీ వీడియో రాకపోవడానికి కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. ఇక్కడ కెమెరామెన్కు జీతాలు ఇవ్వలేదు, ఎడిటర్కు కూడా జీతాలు ఇవ్వలేదు. పాపం చాలా మంచోడు, మా సాయి మంచోడు కాబట్టి సరే ఈ వీడియో చేస్తున్నాడు. సరే ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే ముఖ్యంగా కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన గుడివాడ అమర్నాథ్ గారి గురించి వాడు ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారిని కట్టప్ప అనడము. సరే నాదెళ్ల మనోహర్ గారిని అన్న, పవన్ కళ్యాణ్ గారిని అన్న, అపూర్వ సోదరులు ఇద్దరు ఎవరినన్నా కూడా వాడిని బ్యాండ్ బజాయించాలని వచ్చిన. వాడి సంగతి ఏంటంటే వాడు ఫస్ట్ పైల్స్ పేషెంట్. వాడికి కనీసం కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా గంట సేపు పడుతుంది. వాడికి ఆ రోగంతో బాధపడుతుంది. ఆ అక్కసంతా పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెళ్ల మనోహర్ గారి మీద, జనసేన మీద వ్యక్తం చేస్తుంటాడు వాడు. అదే ఒకటి గులాంగిరి. ఇక మళ్ళా ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత తానే కాపు కమ్యూనిటీ నుంచి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే తను ముఖ్యమంత్రి చేయాలి, అందుకు జగన్మోహన్ రెడ్డి యొక్క కటింగు, జగన్మోహన్ రెడ్డి యొక్క హావభావాలు అవన్నీ చేస్తుంటాడు వేరే నాయాలు. సరే ముఖ్యంగా ఇక వాడి గురించి చెప్పాలంటే గురువిని తగ్గించ తన నలుపేరుగానట్టు వాని అయ్య గురించి, వాని అయ్య గుడివాడ గురునాథరావు అని ఒకడు ఉండే. అప్పుడు మేమంతా యూత్ కాంగ్రెస్లో ఉంటుంటే చాలా యాక్టివ్లో ఉంటుంటే ఈ వీడియో నిజమా అబద్ధమా అనేది నేను, ఎందుకంటే ఆ రయ్య చచ్చిపోయాడు, ఎవడు చెప్పగలుగుతాడు? ఇప్పుడు బతుకుంది ఒక నన్నపనేని రాజకుమారి బతుకుంది, ఆమె తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ ఉంది, ఆమె అడగవచ్చు. ఎందుకంటే వాడు 89 నుంచి 94 వరకు పెందుర్తి అనుకుంటా అప్పుడు కాన్స్టిట్యున్సీ. వాళ్ళ అయ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆమె చాలా చదువుకుంది, విజయలక్ష్మి అని చెప్పేసి, దళిత సామాజిక వర్గం, కానీ బాగా చదువుకుంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ అన్నా, రాజీవ్ గాంధీ అన్నా వల్లమాలిన అభిమానం, ప్రేమ. ఆమె మహిళా కాంగ్రెస్లో ఉండేది. ఆ ప్రేమ అభిమానంతో ఆమె ఎక్కడ చూసినా, ఢిల్లీలో మీటింగ్ జరిగినా, జమ్మూ కాశ్మీర్లో మీటింగ్ జరిగినా, ఎక్కడ జరిగినా కూడా, అడవుల్లో మీటింగ్ జరిగినా వెళ్ళేది. అంత అభిమానం ఉండేది. ఆమె పెళ్లి కాలేదు, కనీసం పేదరికం, బాగా చదువుకుంది. ఈ విషయము నన్నపనేని రాజకుమారి గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఆమె కమిటీలో కూడా పనిచేస్తుంది. ఆమె ఆ నన్నపనేని రాజకుమారి గారికి పనిచేసింది. తర్వాత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజ్యలక్ష్మి గారి కమిటీలో పనిచేసింది ఆమె. తర్వాత ప్రభావతి గారికి తెలుసు, గంగాభవానికి తెలుసు. గంగాభవాని చాలా ఫేమస్ కదా, ఆమె ఉపేంద్ర కీప్ ఆమెకు తెలుసు, అందరికి తెలుసు. అయితే ఆమె పాపం ఆమెకు ఉండడానికి కూడా ఇల్లు లేక అప్పుడు బషీర్బాగ్లో ఇప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేది, అక్కడ అన్ని రూమ్లు ఉండేవి. ఆ రూమ్లలో ఇది ఎమ్మెల్యేల పేర్ల మీద సింగిల్ రూమ్లు ఉండేవి అనమాట, ఆ రూమ్లలో ఉండేవి. అట్లా ఉన్నప్పుడు ఒక మీటింగ్లో ఈ దరిద్రుడు గుడ్డు మంత్రి అంటారు, వాడిని గుడ్డు మంత్రి కాదు, పైల్స్ మంత్రి, వీడు అమర్నాథ్ గారు. అమర్నాథ్ గాని అయ్యా అప్పుడు అమర్నాథ్ గారు బచ్చాగాడు ఉండొచ్చు. అమర్నాథ్ గాని అయ్యా గుడివాడ గురునాథరావు గారికి పరిచయం అయితే చీరాల గోవర్ధన్ రెడ్డి అని ఒక ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన రూమ్లో పెట్టి ఆయన ఈ గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారి తండ్రి గుడివాడ గురునాథరావు, చీరాల గోవర్ధన్ రెడ్డి ఇద్దరు మిత్రులు ఆయన రూమ్లో పెట్టిన తర్వాత అప్పుడు మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రూమ్ నంబర్ 46 46 పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన పేరు మీద ఉండేది. మేము అక్కడనే ఉండేవాళ్ళం. చీరాల గోవర్ధన్ రెడ్డి రూమ్ ఇక్కడనే ఉండేది. ఆ రూమ్లో ఈ విజయలక్ష్మి అనే ఆమె ఉండేది. అయితే వీడు మంత్రిగా ఉండి గుడివాడ అమర్నాథ్ గారి తండ్రి వచ్చేవాడు అనమాట. దీనికి సాక్ష్యం ఎవరంటే ఒక ఆయన, సరే ఆయన మాజీ మంత్రి ఇంకా బతికే ఉన్నాడు, ప్రకాశం జిల్లా, ఆయన సాక్ష్యం. అవసరం అనుకుంటే ఇది వాడు ఇప్పుడు మన మీద కేసు పెడితే, వీడియో పెట్టినందుకు కేసు పెడితే ఇచ్చేస్తాం. అయితే ఆ రూమ్లోకి వస్తుంటే తర్వాత ఆమె ఏదో గార్డెన్ ఉంటుండే, ఆ పిచ్చి పువ్వులన్నీ తెంపుకొని వెళ్తుంటే వీడు వస్తున్నాడు, పూలు చల్లు. వీడు వచ్చేవాడు గన్మేని బయట గన్మేని కూర్చోబెడితే గుడివాడ గురునాథరావు కూడా ఆ రూమ్లోకి వెళ్ళి ఆమె కూడా కూలికేవాడు. కూలుకుతుంటే మేమంతా అప్పుడు యూత్ కాంగ్రెస్ అంతా మాదంతా యాక్టివ్గా ఉండేవాళ్ళం, చిల్లర చేష్టలు ఎక్కువ. మేము అరే మంత్రి గారు ఇట్లా చేస్తుండు అని చెప్పేసి నవ్వుకునే వాళ్ళం, చూసి నవ్వుకునే వాళ్ళం. ఏంద్రా ఇట్లా చేస్తున్నాం అంటే నవ్వుకుంటే వెళ్ళిపోయేవాడు గురునాథరావు. అట్లా ఉండి 89 నుంచి 94 వరకు జరిగిన సంఘటన. ఉండిన తర్వాత ఆడు పార్లమెంటు సభ్యుడు అయిందంట. ఇక తర్వాత మనకు తెలియదు. తర్వాత ఒక రోజు నాకు విజయలక్ష్మి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కనిపించినప్పుడు ఏం విజయలక్ష్మి ఇట్లా చిక్కిపోయినావు ఏంది అంటే
చూడు నరేష్ అని పిలిచేది ఆయన ఆ రోజులలో. మనము యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. నాకు సొంత ఓన్ మ్యాగజైన్ సీక్రెట్ హిస్టరీ ఈ పత్రికలో ఉండేవాళ్ళం. ఈ పత్రిక ఎడిటర్గా ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఉన్న ఎడిటర్గా. ఏ విజయలక్ష్మి అంటే ఎయిడ్స్ నరేష్, నాకు ఎయిడ్స్ సోకింది, చచ్చిపోతున్నా అని అడిగింది. ఎందుకు విజయలక్ష్మి ఏమైంది? చెడు తిరుగుళ్ళు ఏంటంటే చెడు తిరుగుళ్ళు కాదు, ఆ మంత్రిగాడు నాకు పర్మనెంట్గా హైదరాబాద్లో ఉంచుకుంటా అని చెప్పి గుడివాడ గురునాథరావు నన్ను ఇచ్చేసిండు, వాడుకున్నాడు. తర్వాత నాకు ఎయిడ్స్ బహుమని చెప్పిన వాడికి చెప్పిన తర్వాత నా ముఖం చూడడం లేదు, మీరంతా వచ్చి మాట్లాడండి వాడిని నిలదీయండి, నాకేమైనా ఆధారం కల్పించండి అని చెప్పి ఏడ్చిన తర్వాత మనం మాట్లాడదామంటే ఏం మాట్లాడదాం, అక్రమ సంబంధాల గురించి ఏం మాట్లాడగలుగుతాం, అర్థం నుంచి ఏం మాట్లాడలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నా గాంధీ భవన్లో నవ్వుతూ కలిసింది, ఒక పువ్వు గులాబీ పువ్వు చేతులు పట్టుకొని కలిసింది. విజయలక్ష్మి గుంటూరు జిల్లాకు చెందిన ఆమె, ఉన్నత విద్యావంతురాలు. నరేష్ నీకు గుడ్ న్యూస్ అన్నది. అనేంతవరకు ఏంది విజయలక్ష్మి అంటే, నాకు ఎయిడ్స్ రోగం అని చెప్పి నేను బాధపడ్డా, గుడివాడ గురునాథరావు గారికి కూడా ఎయిడ్స్ వచ్చింది, వాడి వల్ల నాకు వచ్చింది, కానీ దేవుడు ఉన్నాడు, వాడికి కూడా ఎయిడ్స్ రోగం వచ్చింది, నేను పోతాను, నేను చచ్చిపోతే కానీ వాడు కూడా పోతాడు అని చెప్పి నవ్వు గుర్తు చెప్పి. అయితే ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, అరే గుడివాడ అమర్నాథ్, నువ్వు మంత్రివి, నువ్వు అసమర్థపు మంత్రివి, అబద్ధాల మంత్రివి. అసలు నీకు మంత్రి అనేది పూజ చేసుకొని ఇంట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి ఎందుకు ఇచ్చిండు? నువ్వు సమర్థుడు అని కాదు, అసమర్థుడు. మొత్తం జగన్మోహన్ రెడ్డిని నడిపించుకోవాలి, నువ్వు ఏదో లెక్క చెప్పించాలో సంతకాలు పెట్టాలి. మా దగ్గర మంత్రులు నడుచుకుంటారు, కేటీఆర్, ఆ మంత్రితో పోల్చుకుంటావు. మా కేటీఆర్ ఎక్కడ, నువ్వు ఎక్కడ? కాబట్టి నువ్వు మాటికి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శిస్తున్నావు అందరికి తెలుసు. కాకపోతే మీ నాన్న కనీసం గుడివాడ గురునాథరావు, ది గ్రేట్ గుడివాడ గురునాథరావు, ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకున్న చచ్చింది. కానీ నీకు అది కూడా లేదు, నీకు పైల్స్ వ్యాధి ఉంది, నువ్వు రోజు చస్తున్నావు, రోజు చచ్చి కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా అనరుడి. నీకు ఏమైపోతుంది? నువ్వు పని చేయవు, నీ సొంత ఇంట్లో నువ్వు పని చేసుకోదు, మంత్రిగా పని చేయవు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని తిరుగుతున్నావు. అదే నీకు ఒక విషయం స్పష్టం చేస్తా, ది గ్రేట్ నాదెండ్ల భాస్కర్ రావు గారిని పెద్ద వెన్నుపోటు అని ఆయన చెప్పుతో కొడతాను. నేను చెప్పుతో కాదు, నువ్వు నాకు కనిపించినావు అనుకో, నేను నీ మీద చెప్తున్నా కదా, నీ గన్మెన్లున్నా ఎవడున్నా, వంకాయగాడు ఎవడు నీ పక్కన ఉన్నా కూడా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు నాకు ప్రాణం, నా ప్రాణాన్ని నువ్వు అంత మాట అన్నావు అంటే నేను వదిలిపెట్టేదే లేదు. ఇంకా నీ విషయాలు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా నేను బయటికి తీస్తున్నా. మీ అయ్య నువ్వు ఒక రసిక సామ్రాట్ పుట్టినాడు ఇలా నువ్వు. మీ అయ్య ఒక ఆమెకు విజయలక్ష్మి అని ఒక కాంగ్రెస్ పార్టీ అంటే పంచప్రాణాలు ఇచ్చి ఒక దళిత మహిళకు, దళిత నాయకురాలకి ఎయిడ్స్ అంటించిన దుర్మార్గుడికి పుట్టినవి. ఈరోజు ఆ దుర్మార్గుడి శిలా విగ్రహాలు పెట్టి మా అయ్య అంత గొప్పోడు ఇంత గొప్పోడు అంటే ఇది కూడా చెప్పు. మా అయ్య వల్ల ఒక దళిత మహిళ ఎయిడ్స్ వ్యాధి జోకించి చచ్చిపోయింది అని చెప్పు. అంతేగాని కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని అని అంటే నీ మాటలు వినేటువంటి ఎవడు లేడు. నేను జనసేన శ్రేణులకు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాడిని కోడిగుడ్డు మంత్రి కాదు, వాడి పైల్స్ మంత్రి. పైల్స్ అంటే తెలుసు కదా, భయంకరం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేడు. వాడు అయ్యా ఎయిడ్స్తో వచ్చిండు, వీడు పైల్స్తో పోతాడు. కాబట్టి ఆ ఎదవ మాటలు కూడా పట్టించుకోవద్దు, అటాక్ చేయండి. అంటే మాటలతో, చేతులతో కాదు, కత్తులతోని కర్రలతో కాదు, మాటలతో అటాక్ చేయండి. వాని అయ్యే చరిత్ర అందరికీ చెప్పి జనసేనను విమర్శించాలంటే నిప్పులాంటోడు ఉండాలి. ఆ నిప్పులాంటోడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాదు, భారతదేశంలో లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఒక స్థాయి అర్హత ఉండాలి. ఆ స్థాయి అర్హత అమెరికా ప్రెసిడెంట్ కూడా లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు, నీ చెంచాలు, నీ మంత్రివర్గంలోని బొత్స, అంబటి, రోజా ఈ యదో సంతంతో విమర్శించే బదులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే పాపాలు తాకుతాయిరా నీకు, పాపాలు తాకుతాయి. కాబట్టి మీ నాన్న ఎట్లా చనిపోయింది అనేది, ఎయిడ్స్ రోగంతో చనిపోయింది అనేది అదొక్కటి చాలా మందికి తెలుసు. కాంగ్రెస్లో ఎవరిని కాకుండా తెలుస్తారు. ఇంకోటి, మీ నాన్న రాజశేఖర రెడ్డి గారికి విధేయుడు కాదు. ఇప్పుడు అంటున్నావు జగన్మోహన్ రెడ్డికి నేను దగ్గర, మా నాన్నగారు రాజశేఖర రెడ్డి దగ్గర అంటే మీ నాన్నగారు ఒక అసమ్మతి నాయకుడు. ఆ రోజులలో చెన్నారెడ్డి పక్షాన ఉన్నాడు 1 సంవత్సరం, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 2 సంవత్సరాలు ఉన్నాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి 3 సంవత్సరాలు ఉన్నాడు. ఏ రోజు రాజశేఖర రెడ్డి ఇంటి వైపు చూడలేదు మీ నాన్న.
గుడివాడ గురునాథ్ వాడికి ఏంది, మీ నాన్నగారికి ఏంది, ఆడవాళ్ళతో రాసలీల సాగించడానికే సమయం సరిపోతుంది తప్ప అట్లా రాసలీలు సాగించి 7 రోజులు ఎయిడ్స్ రోగం తెచ్చుకొని పాపం అన్నం పూజం తెలియని ఆమె కుమారి విజయలక్ష్మి ఆమె పేరు. నిజంగా చెప్తున్నా చాలా గొప్పది. కాల్సిన నీకు పరిచయాలు ఉంటాయి కదా, నందపల్లి రాజకుమారి గారితో పరిచయం ఉంటే ఫోన్ చేసి అడుగు. ఇప్పుడు బతికి సాక్ష్యం ఇచ్చుట ఆమె. మీ అయ్యా ఎయిడ్స్తో చచ్చిపోయడం అనేది ఆమెనే చెప్పగలుగుతారు, ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే ఆడవాళ్ళే చెప్పగలుగుతారు మీ నాయన గురించి. ఆ నందపల్లి రాజకుమారిని కూడా ఎప్పుడన్నా సప్లై చేయమని అడుగుంటాడు మీ నాయన, ఎందుకంటే ఆమె మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంది అప్పుడు. కాబట్టి జమునకు తెలుసు మీ నాన్న గురించి. మీ నాన్న పేద రసికుడు, అందుగురించి ఎయిడ్స్తో చచ్చిండు, నువ్వు ఫైల్స్తో వస్తావు. కాబట్టి వాస్తవం చెప్తున్నా, జనసేనని పవన్ కళ్యాణ్ గారిని నాదెళ్ల మనోహర్ గారిని విమర్శించడం ఆపకపోతే నీ చరిత్ర ఇంకా బయటికి తీసుకొస్తా. ఖబర్దార్ కొడుక. ఇంకోటి, నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేను సీక్రెట్ హిస్టరీ టీవీ వీడియోలు చేయడం ఆపను. భిక్షమెత్తుకోవాలని చేస్తా, రోడ్డు మీద భిక్షమెత్తుకోవాలని చేస్తా. కాబట్టి వైఎస్ఆర్సీపీ ముష్కరులు అందరినీ ఎవరిని వదిలిపెట్టుకోకుండా అందరి చరిత్రలు బయట పెడతా ఎలక్షన్ లోపల. నా గురించి బాధపడలేదు. ఎవరన్నా దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉంటే సీక్రెట్ హిస్టరీ టీవీకి చేయాలి. జై జనసేన, జయో పవన్ కళ్యాణ్, జయో నాదెళ్ల మనోహర్. ఈ రోజు నల్లబట్టలు వేసుకొని వీడియో చేస్తున్నా, ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారికి సంతాపం తెలియజేస్తున్నా. ఆడ ఫైల్స్తో ఎప్పుడు పోతాడో తెలియదు. నమస్తే. సీక్రెట్ హిస్టరీ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.